హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ స్పెషల్ ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే వేడి వేడి టమోటా బజ్జీ అండి. అలాగే దానితోటి ముంత మసాలా. ఒక్కసారి కనుక ఈ టమోటా బజ్జీల రుచి కనుక మీరు చూసారే అనుకోండి, మళ్ళీ కావాలి అని అడిగి మరీ తయారు చేయించుకుంటారు. అంత రుచిగా ఈ టమోటా బజ్జీలు అనేవి ఉంటాయి. అలాగే దాంతో పాటుగా ముంత మసాలాని కూడా తయారు చేసుకుందాము. ముందుగా దీన్ని తయారు చేసుకుంటానికి ఇక్కడ నేను బజ్జీలకి పిండిని కలుపుతున్నాను. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. అంటే 150 గ్రాముల శనగపిండిని తీసుకొని దాంట్లోకి 50 గ్రాముల బియ్యం పిండిని యాడ్ చేశాను. అంటే 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి. ఈ బియ్యం పిండి అలాగే శనగపిండి రెండింటినీ కూడా మనం ఇలాగ జల్లించుకుందాం. ఏమన్నా గడ్డలుంటే పక్కకు వచ్చేస్తాయి. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేద్దాము. ఎప్పుడైనా శనగపిండిలోకి తక్కువ ఉప్పే పడుతుంది. అలాగే చిటికెడు వంట సోడాని కూడా వేయాలి. ఈ వంట సోడాని వేయటం వలన మనకి బజ్జీలు బాగా పొంగుతాయండి. ఇలాగా వంట సోడా వేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. వంట సోడా అలాగే ఉప్పు, బియ్యం పిండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చిక్కటి బజ్జీల పిండిని కలుపుకోవాలి. మనకి దోశ పిండి చిక్కగా ఉంటుంది కదా, అలాగా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒక్కసారిగా మాత్రం ఎక్కువ నీళ్ళని యాడ్ చేసుకోవద్దు. ఇలాగా కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటే మనకి బజ్జీలు మొత్తం కూడా పిండికి బాగా పడతాయి. చూసారా, ఇలాగా ఉండలు మాత్రం అస్సలకి ఉండకుండా చూసుకోండి. మొత్తం అంతా కూడా మనకి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ బజ్జీల పిండిని ఓ పక్కకి పెట్టుకుందాము. మనం టమోటా బజ్జీలను వేసుకుంటున్నాం కాబట్టి మిరపకాయల ఘాటు కోసం ఇక్కడ నేను 4 మిరపకాయలని ఇలాగా చిన్న ముక్కలుగా తరుక్కుంటున్నాను. ఇక్కడ నేను 2 టమోటాలతోటి బజ్జీలను వేస్తున్నానండి. అందుకని ఇక్కడ నేను 4 మిరపకాయలని మాత్రమే తీసుకున్నాను. మీరు వేసుకునే బజ్జీల క్వాంటిటీని బట్టి మీరు మిరపకాయలని తీసుకోండి. అలాగే దీంట్లోకి 1 స్పూను జీలకర్రని కూడా వేద్దాము. ఈ జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు 2 కూడా మెత్తటి పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసుకొని ఓ పక్కకి పెట్టుకుందాము. ఈలోపు మనం టమోటాలని తీసుకుందాం. టమోటాలకి ఉన్న ఎడ్జెస్ మొత్తాన్ని కూడా తీసేయండి. టమోటాలను తీసుకునేటప్పుడు బాగా గట్టిగా ఉన్న టమోటాలను తీసుకోండి. అంటే జ్యూస్ తక్కువ ఉండాలి. టమోటా అనేది మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలాగా టమోటాలని ఎడ్జెస్ కట్ చేసేసి రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇలాగే నేను ఒక టమోటాకి 4 పీసెస్ని కట్ చేశానండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజులో ఈ మందంలో మనం టమోటాలు మొత్తాన్ని కూడా కట్ చేయాలి. ఇలాగే ఇంకొక టమోటాని కూడా మనం కట్ చేసేద్దాము. మనకి టమోటాలు అయితే చక్రాలు తయారైపోయినాయి. అలాగే ముందుగా మనం తయారు చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని 1/2 స్పూన్ చొప్పున ఒక్కొక్క టమోటా మీదకి మనం స్టఫ్ చేసుకుందాము. ఇలాగా ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ వల్ల టమోటాకి మంచి ఘాటు వచ్చి బజ్జీల రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారా, ఇలాగా టమోటాల మొత్తాన్ని కూడా స్టఫ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ముందుగా మనం తయారు చేసుకున్న పిండి ఉంది కదండి, అది ఇంకొకసారి ఇలాగా కలుపుకోండి. అప్పుడు పిండి మొత్తం కూడా బాగా కలుస్తుంది. నెక్స్ట్ ముందుగా మనం తయారు చేసుకున్న దీన్ని నేను బిగినర్స్కి చూపిస్తున్నానండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకుంటానికి ఇలాగ డిప్ చేసేసి మనం 1 స్పూన్ని కనుక తీసుకుంటే ఆ స్పూన్ని కింద నుంచి ఇలాగా అడుగు నుంచి తీస్తే మనకి టమోటా అనేది అన్ని వైపులకు కూడా పిండి అనేది బాగా పడుతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఇలాగ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అంతా కూడా బాగా వేడిగా ఉన్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ఇలాగ డ్రాప్ చేయాలి. 1 నిమిషం తర్వాత మనం రివర్స్ సైడ్కి కూడా టర్న్ చేసుకుందాము. బిగినర్స్ అయితే ఒక్కొక్కటిగా వేసుకోండి. అలాగే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అన్నీ కూడా ఒకేసారి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బజ్జీలని మనం మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇలాగా మనం చేత్తో కూడా పిండిని ముంచి వేసుకోవచ్చండి. దీన్ని రివర్స్ సైడ్కి మాత్రం టర్న్ చేయకూడదు. ఎందుకంటే మనకి పచ్చిమిరపకాయలు
పేస్ట్ అనేది కిందకి పడిపోతుంది. ఇలాగ నెమ్మదిగా తీసుకొని ఆ బజ్జీని కూడా దీంట్లోకి డ్రాప్ చేసేద్దాము. ఇలాగే మిగిలిన అన్ని బజ్జీలను కూడా వేసుకొని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేద్దాము. చూసారా ఎంత ఈజీగా టమోటా బజ్జీలు తయారైపోయినాయో. ఇలాగే మిగిలిన అన్ని బజ్జీలను కూడా వేసుకొని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాము. మనకి వేడి వేడి టమోటా బజ్జీలు అయితే తయారైపోయినాయి. చూసారా అండి, సాయంత్రం పూట వేడి వేడిగా ఇలాగా టమోటా బజ్జీలు తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. మనం ఈ బజ్జీలని కావాలంటే ఇలాగే తినచ్చు, లేదా మనం కావాలంటే దీనితోటి ముంత మసాలాని కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఒక బజ్జీని మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. టమోటా అంతా కూడా లోపల చాలా బాగా కుక్ అయింది. అలాగే పైనుంచి కూడా శనగపిండి సూపర్ క్రిస్పీగా ఉంది. లోపల ఉన్న మనకి పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదండి, అదైతే సూపర్ టేస్టీగా ఉంది. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ బజ్జీలని మనం ఇలాగా చాక్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముంత మసాలాని చూపిస్తున్నానండి. మీకు ఇలాగ ముంత మసాలా అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా బజ్జీలనైనా తినేసేయచ్చు. కానీ నేను చెప్తున్నానండి, ఒక్కసారైనా ఇలాగా ముంత మసాలా ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను మొత్తం బజ్జీలన్నిటినీ కూడా ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకొని వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మొత్తం అంతా కూడా దీంట్లోకి యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం మన ఇంట్లో ఉండే ఏదైనా మిక్చర్ని వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కార్న్ఫ్లెక్స్ అలాగే అటుకుల్ని వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బూందీ మిక్చర్నైనా వేసుకోవచ్చు, లేకపోతే అటుకులని వేయించుకోనైనా దీంట్లోకి వేసుకోవచ్చు. అలాగే 1.5 స్పూను కారాన్ని వేస్తున్నాను. ఇది మసాలా కారం అండి. మీ దగ్గర మసాలా కారం లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే 1/2 స్పూను చాట్ మసాలా పౌడర్ని వేసుకోండి. ఈ చాట్ మసాలా పౌడర్ వల్ల మనకి ఈ బజ్జీ మసాలా అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరుక్కోండి. ఆ ఉల్లిపాయ ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకోండి. ఎప్పుడైనా కానీ ముంత మసాలాలోకి ఉల్లిపాయ సన్నగా తరగాలి, అప్పుడే రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలాగా ఉల్లిపాయ మొత్తం కూడా యాడ్ చేశాక ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతాము. ఇక్కడ నేను ఉప్పు వేయలేదు కదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బజ్జీల పిండిలో ఉప్పు వేసుకున్నాము. అలాగే ఈ మిక్చర్లో కూడా ఉప్పు ఉంటుంది, అందుకని నేను ఉప్పు వేయలేదు. మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇది ఇంకా టేస్టీగా ఉండాలంటే అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ నిమ్మరసం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుదాము. దీని మొత్తాన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. టేస్టీ టేస్టీ టమాటా బజ్జీలు తయారైపోయినాయి. అలాగే ముంత మసాలా కూడా తయారైపోయింది. పైన కొంచెం పచ్చి ఉల్లిపాయలు పెట్టివ్వండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నానండి, మిమ్మల్ని మెచ్చుకుంటూ మరీ తింటారు, అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. అలాగే నేను ఇవాళ ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారం కూడా 2:30 నుంచి 3:30 దాకా లైవ్లోకి వస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అక్కడ మీరు అడగచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.